సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 25/6/2024 మంగళవారం. ఇది జ్యేష్ఠ బహుళ చవితి రాత్రి 11:12 వరకు, తదుపరి పంచమి. నక్షత్రం శ్రవణం పగలు 2:33 వరకు, తదుపరి ధనిష్ట. యోగం వైద్యుతి పగలు 9:05 వరకు, కరణం భవ పగలు 12:19 వరకు, వర్జన్ సాయంత్రం 6:18 నుండి 7:48 వరకు, దుర్ముహూర్తం పగలు 8:10 నుండి 9:02 వరకు, మరలా రాత్రి 11:01 నుండి 11:53 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుండి 5:02 వరకు, అమృతకాలం శేషం ఉదయం 6:14 వరకు, మరలా రాత్రి 3:19 నుండి 4:49 వరకు. ఈరోజు విశేషం మంగళవారం చవితి తిథితో కూడినటువంటి నక్షత్రమే కాకుండా మంగళవారం కుజ నక్షత్రం వచ్చింది కావున ఈరోజు ప్రదోష కాలంలో చేసేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజ ఆరాధన విశేషమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు. మేషాది ద్వాదశ రాశుల వారి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు పేరు ప్రఖ్యాతులు పెరుగావు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు హనుమాన్ చాలీసును ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి పాదాలు కంటికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు తగ్గును. మరి వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసిన వృత్తిరీత్యా కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం కలదు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టక స్తోత్రం కందిపప్పు దానం చేసినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి శుభమూలక ఖర్చులు ఉండగలవు. చంద్రాష్టమి సమయం నడుస్తుంది కావున మనశ్శాంతి తక్కువగా ఉండడం. చేపట్టినటువంటి వ్యవహారంలో ఆలస్యము ఆటంకాలు ఉండే అవకాశం కలదు. అయినప్పటికీ కూడా ధైర్య సాహసాలతో ముందుకి వ్యవహారంలో నడిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. దూర ప్రాంత ప్రయాణాలు చేయటం నిశ్చితం ప్రదర్శిస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. వృత్తి వ్యాపారాల అభివృద్ధికి నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ప్రభుత్వ రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామాలయ దర్శనం రామరక్ష స్తోత్ర పారాయణం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి రవి ఏకాదశంలో సంచారం చేస్తూ చంద్రుడు షష్ఠస్థానంలో సంచారం చేయడం వల్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసిన రుణ ప్రయత్నాలు సఫలీకృతమును. చేపట్టినటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాల అభివృద్ధిగా మొత్తం ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యారాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనవసర కోపావేశాలు పెరగగలవు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అర్చన అభిషేకం ఆరాధన విశేషమైనటువంటి ఫలితములు ఇచ్చును. తదుపరి తులారాశి. తులారాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. మనశ్శాంతి తక్కువగా ఉండడం. వస్తు వాహన గృహోపకరణాలు రీత్యా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ సమర్పించినట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసినను. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ప్రయాణాలు చేయనప్పుడు కొంత
జాగ్రత్త వహించవలసి ఉండను. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ కూడా వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన స్కందరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించడం మంచిది. తదుపరి ధను రాశి. ధనురాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అగును. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారంలో లభించగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం వల్ల పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలను పూర్తి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం లేక రామాలయ దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. పెండింగ్ లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాలు ప్రోత్సాహకరంగా నడుచును. సంతానాన్ని కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారు ఈ రోజు ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ధైర్య సాహసాలు పెరుగుదల, అనవసర ఖర్చులు ఎక్కువగాను, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం, అర్చన, ఆరాధన విశేషమైనటువంటి ఫలితములు ఇచ్చును. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. సంతాన రీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దగ్గర ప్రయాణాలు చేసే అవకాశం కలదు. అలాగే గృహ వస్తు వాహన మూలకంపై పెట్టుబడులు పెట్టే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈ రోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే లక్ష్మీ నరసింహ ఉదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.